చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే, ఆ నిర్ణయం ప్రజా వ్యతిరేక నిర్ణయం అని కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా కూడా, లేదు అది చాలా బ్రహ్మాండమైన నిర్ణయం, అద్భుతమైన నిర్ణయం అని చెప్పి జనాల్లోకి చొచ్చించడం కోసం, వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు ఏ స్థాయిలో తాపత్రయపడతాయో చరిత్రలో చాలా సాక్ష్యాలున్నాయి. తాజాగా కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్లి పీపీపీ అని అలా తీసుకెళ్ళాలి అని తీసుకునే నిర్ణయం మీద రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆందోళనలు, ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు 1,00,00,000 సంతకాల సేకరణ కార్యక్రమం అని దాని మీద రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు. జనాల్లో కూడా తీవ్ర వ్యతిరేక చర్చ జరుగుతుంది. ఇన్ని మెడికల్ కాలేజీలు, దాని అనుబంధ ఆసుపత్రులను ప్రైవేట్ భాగస్వామ్యులకు తీసుకెళ్లడం ఏంటి అని. ఈ క్రమంలో పార్లమెంటరీ స్థాయి సంఘం అని, పీపీపీ విధానం అద్భుతమని, బేష్ అని కొనియాడింది అని చెప్పి పతాక బ్యానర్ హెడ్డింగ్స్లో వార్తలు రాసుకుంటూ వచ్చారు. అంటే చంద్రబాబు గారు తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయానికి పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదిక కూడా కరెక్ట్ అని చెప్పింది అని దాన్ని కూడా వక్రీకరించుకుంటూ, మామూలుగా పార్లమెంటరీ స్థాయి సంఘం చెప్పిండేది ఏంటి, భారతదేశంలో వైద్య విద్యకు ఫుల్ కాంపిటీషన్ ఉంది, ఫుల్ ప్రెజర్ ఎదుర్కొంటుంది అది, కాబట్టి ఎక్కువ మెడికల్ సీట్లు పెరగాలి, ఎక్కువ మెడికల్ సీట్లు పెరిగితే విదేశాలకు వలస వెళ్ళడం కూడా తగ్గుతుంది, ఎవరైనా పీపీపీ అని భాగస్వామ్యంలోకైనా వస్తే వాళ్ళకి జస్ట్ పన్ను రాయితీలు మాత్రం కల్పించుకుంటూ అవకాశం ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి నివేదిక. పీపీపీ అని వస్తే పన్ను రాయితీలు లాంటివి కల్పించి అవకాశాలు ఇవ్వచ్చు అని. అంతేగాని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉన్నదాన్ని ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్ళిపోవాలి, దానికి అనుబంధ ఆసుపత్రులను ఆ భాగస్వామ్యంలోకి తీసుకెళ్ళిపోవాలని చెప్పారా? చివరికి ఆ నివేదికను కూడా తప్పుదారి పట్టించేసుకుంటూ, మరి పీపీపీ అంత మంచిదైతే ఆ ఎయిమ్స్ని ఇచ్చేయండి పీపీపీ కింద, ఆ జిప్మార్ని ఇచ్చేయండి పీపీపీ కింద, ఈ ఐఐటీఎల్ని ఇచ్చేయండి పీపీపీ కింద, ఐఐఎంలు ఇచ్చేయండి పీపీపీ కింద. అంటే ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకొని దానికి మద్దతు ఉండడం కోసం చివరికి కొన్ని నివేదికలను కూడా వక్రీకరించుకొని వాళ్ళు అనిందేంటి, వీళ్ళు చెప్పిండేదేంటి, నెక్స్ట్ 10 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లను జోడిస్తే విద్యార్థుల వలసలు తగ్గుతాయి అన్నారు. మొత్తం ప్రభుత్వానికే సాధ్యం కాకపోతే పీపీపీ అని ఎవరైనా వస్తే వాళ్ళకు పన్ను రాయితీలు మాత్రమే ఇవ్వమన్నారు. ఎంతగానో విచేసుకుంటూ పోమన్నారా? భూములు, కట్టిన కాలేజీలు, కట్టిన ఆసుపత్రులు, చివరికి వాళ్ళు 2-3 ఏళ్ళు వాళ్ళే మెయింటైన్ చేసుకుంటే జీతాలు మాత్రం ప్రభుత్వం ఇచ్చే విధంగా ఇంత తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకొని, ఈ నిర్ణయానికి మళ్ళీ మద్దతుగా బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి పార్లమెంటరీ స్థాయి సంఘం అని చెప్పి ఒక పేరు తగిలించుకొని దాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు చెప్పింది ఒకటైతే వీళ్ళు మరొకటి రాసుకుంటూ ఎంతగా తెగించారా బాబు నిజంగా. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇన్ని రెడీ అయిపోతే జగన్కి మంచి పేరు వస్తుందని ఇంకా జగన్ మీద ద్వేషంతో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏ స్థాయి వరకైనా తీసుకెళ్ళి దాన్ని సమర్థించుకుంటూ బ్యానర్ హెడ్డింగ్లు పెడతారా?